హీరోగా ఒక వెలుగి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్లు, రికార్డులు, అవార్డులు చూసిన హీరో ఆంధ్ర కింగ్ సూర్య ఉపేంద్ర గారు. అయితే వరుసగా 9 ఫ్లాప్లు పడతాయి. 9 ఫ్లాప్లు పడిన తర్వాత 10వ సినిమా 100వ సినిమా. ఆ సినిమాకి బయ్యర్లు రాక ప్రొడ్యూసర్ భయపడి చేతులు ఎత్తేస్తాడు, ఇంకా నా వల్ల కాదు, నేను ఖర్చు చేయలేను అని చెప్పేసి. ఇంకో వైపు ఏమో డిస్ట్రిబ్యూటర్లు నీ వల్లనే నష్టపోయినావు అని చెప్పి సూర్య ఇంటి దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు. హీరోగా ఎంతో మందికి సాయం చేసిన సూర్యని కనీసం మాట వరుసకైనా ఆయనను పలకరించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక 100వ సినిమా పూర్తి కావాలంటే 3 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చేసేదేం లేక హీరో ఇంకా తనకున్న ఆస్తి మొత్తం, ఇల్లు, కార్లు, తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం అమ్మేయాలని ఫిక్స్ అవుతాడు. అదే టైంలోనే సూర్య అకౌంట్లోకి ఒక 3 కోట్లు వచ్చి పడతాయి. ఉన్న పలంగా అంత సాయం చేసింది ఎవరా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలుస్తుంది తను అసలు ఒక్కసారి కూడా చూడని, కలవని అభిమాని సాగర్ ఆ డబ్బులు అకౌంట్లోకి వేసినాడని తెలుస్తుంది. అభిమానం ఎలా ఉంటుందో తెలుసు కానీ తన హీరోకే సాయం చేసేంత పిచ్చి ఉంటుందా అని సూర్య షాక్ అవుతాడు. ఎలాగైనా సరే సాగర్ని కలవాలని ఉన్న పలంగా బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో తన ఫ్యాన్ సాగర్ గురించి సూర్య ఏం తెలుసుకున్నాడు, అసలు సూర్యకి 3 కోట్లు ఇచ్చేంత డబ్బు సాగర్కి ఎక్కడిది, అసలు జీవితంలో నేరుగా ఎప్పుడూ కలవని, మాట్లాడని హీరోకి సాగర్ అంత సాయం ఎందుకు చేశాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇది ఒక ఫ్యాన్ బయోపిక్ అని ముందే డైరెక్టర్ ఒక క్లారిటీ ఇచ్చేసినాడు ట్యాగ్ లైన్ తో. అందుకే ఇందులో కనిపించే ప్రతి సీన్ కి నువ్వు కనెక్ట్ అవ్వాలంటే మీలో ఉన్న ఫ్యాన్ బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ తమ లైఫ్ లో ఏదో ఒక హీరోకి ఫ్యాన్ అయ్యి ఉంటారు. కొంతమంది చొక్కలు నింపేసుకొని మరీ అభిమానం చూపిస్తుంటారు, కానీ కొంతమంది సైలెంట్ గా తమ గుండెల్లోనే ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం ఆ ఫ్యాన్ ఒక్కసారైనా సరే మీ కళ్ళ ముందుకు వచ్చి మిమ్మల్ని మీకే పరిచయం చేసి మిమ్మల్ని మీకే గుర్తు చేస్తాడు. వాడు ఒకడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకరిని ఉన్నానంటే అది వాడి వల్లే అంటూ ఈ సినిమా క్లైమాక్స్ లో ఉపేంద్ర చెప్పే ఒక్క డైలాగ్ చాలు ఇందులో తన హీరో కోసం అభిమాని చేసిన త్యాగం ఏంటో అర్థం అవుతుంది. నువ్వు ఎవరో తెలుసుకుందామని వచ్చి నేనెవరో తెలుసుకున్నా అంటూ ఉపేంద్ర చెప్పే డైలాగ్ కి థియేటర్లో విజిల్స్, క్లాప్స్ అపో మామూలు హంగామా కాదు. ఈ సినిమాలో హీరోపై ఒక ఫ్యాన్ పెంచుకున్న అభిమానం ఎలా ఉంటుందో చూపించారు. ప్రేమించిన అమ్మాయి కంటే కూడా హీరోనే తనకి ఎక్కువ అనే పిచ్చిని చూపించారు. ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో మరోసారి గుర్తు చేశారు. నిజానికి ఈ సినిమా అభిమానులు కాదు, హీరోలు చూడాలి. ఇంకా ఈ సినిమాకి మెయిన్ బలం ఏంటంటే రామ్ తన యాక్టింగ్తో చింపేశాడు. 1 మ్యాన్ షో. మూవీ అంతా తన భుజాల మీదనే మోసినట్టు ఉంటుంది. ఇప్పటి వరకు రామ్ చాలా రోల్సే చేశాడు. లవర్ బాయ్గా, యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా, ఇలా చాలానే చేశాడు. కానీ ఇందులో ఒక అభిమానిగా మాత్రం రామ్ గారు జీవించేశారు. తన హీరో సినిమా కోసం కటౌట్లు పెట్టడం నుంచి, ఫ్యాన్ వార్స్ అంటూ కొట్టుకోవడం వరకు, థియేటర్లలో పేపర్లు చింపడం నుంచి, పేపర్లో తన హీరో ఫోటో చూసి మురిసిపోవడం వరకు, అభిమానంతో మొదలైన హీరో మీద పెంచుకున్న పిచ్చి వరకు ప్రతి సీన్లోనూ రామ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. రామ్ లుక్ కూడా చాలా కొత్తగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్ని సీన్కి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా చేంజ్ చేసుకున్నారు. ఇక మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ హీరో హీరోయిన్ మధ్య జరిగే కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అలాగే హీరో సూర్య క్యారెక్టర్ లో ఉపేంద్ర కరెక్ట్ గా సరిపోయినాడు. క్లైమాక్స్ లో సూర్య అండ్ రామ్ ఎమోషన్ సీన్స్ చూసిన తర్వాత హ్యాపీగా థియేటర్ లోంచి లేచి వచ్చేస్తారు. ఇంకా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్, రామకృష్ణ, రాజీవ్ కనకాల, తులసి, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ కి అయితే న్యాయం చేసేసినారు. మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అయితే పేరు పెట్టడానికి ఏమీ లేదు. పర్ఫెక్ట్ గా అనిపించింది. మూవీలో ఉన్న ఒకే ఒక్క మైనస్ కొంచెం మూవీ లాగ్ అనిపిస్తుంది అంతే. డైరెక్టర్ మహేష్ బాబు గారు ఏ హీరో అభిమానం తెలియదు కానీ ఒక అభిమాని జీవితం మాత్రం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. కంప్లీట్ గా ఒక ఫ్యాన్ హీరోకి ఎలా ఉంటాడనేది ఆయన కథ రాసుకునేటప్పుడు ఒక ఫ్యాన్ గా రాసుకున్నాడేమో, ఆ రేంజ్ లో ఉంటది. ఫ్యాన్ కి హీరోకి సాగే స్టోరీ మధ్యలో కొంచెం స్పేస్ తీసుకొని క్రియేట్ చేసిన లవ్ స్టోరీ కూడా చాలా బాగుంటది. దానికైతే రామ్ చాన్నాళ్ళ తర్వాత ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసి ఒక మంచి సినిమా అయితే తీసుకున్నాడు. ఇంకా హిట్ అవుద్దా, ఫ్లాప్ అవుద్దా అనేది ఫ్యాన్స్ చేతిలోనే ఉంటది. ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్ర కింగ్ తాలూకా అభిమానానికి ఒక గిఫ్ట్ లాగా ఉండిద్ది అనమాట.